అందరూ ఎలా ఉన్నారు? ఏంటి అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో, వైషునైతే హెయిర్ కట్‌కి తీసుకెళ్తున్నాం ఈరోజు. మార్నింగ్ 9కి అపాయింట్మెంట్. ఆల్రెడీ 9 అయిపోయింది మేము అక్కడ ఉన్నప్పుడే. సో, అందుకనే ఫాస్ట్‌గా అయితే వెళ్తున్నాము. హాలిడే అయితే తెలిసిందే కదా! లేవడానికి లేజీగా అనిపిస్తుంది. సో, మేమున్న ప్లేస్‌లోనే ఇన్‌సైడ్ ఉంటుంది ఇది కాన్స్టెంట్ స్పా అని చెప్పేసి. సో, వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది కాబట్టి నడిచే వెళ్ళిపోయాము. మార్నింగ్ కొంచెం రెయిన్ వచ్చిందనమాట. అందుకని ఇలా వెట్‌గా ఉన్నాయండి. ఇదైతే ఎంట్రన్స్‌లో బాగుంది కదా! మొత్తం వాటర్ ఫౌంటైన్ లాగా. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడగానే ఫోటో తీసుకోవాలనిపించింది. కానీ అప్పటికే లేట్ అయిపోయింది కదా! వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ లేడీ కనిపిస్తుంది కదా! ఆమె ఈ స్పాకి మేనేజరు. మా రూమ్ పక్కనే ఉంటుంది ఆమె. మాకు బాగా తెలుసన్నమాట. చాలా బాగుంటుంది మాతో. సో, ఇంకా వెళ్ళగానే ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి హెయిర్ కట్ చేయడానికైతే తీసుకువెళ్తున్నారు. ఇక్కడ హట్స్‌లా కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ అన్నీ మ్యాక్సిమం అలానే ఉంటాయి హట్స్‌లానే. మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ఈ రిసార్ట్స్ వచ్చేసి ట్రూ బై నేచర్ కాబట్టి ఇది అంతా నేచర్‌కి రిలేటెడ్‌గానే ఉంటుంది. మీకు వీడియోలో చూస్తే కూడా ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుంది. ఆ గ్రీనరీ అలా మెయింటైన్ చేయడానికే ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పొల్యూషన్ తక్కువ ఉన్న కంట్రీస్‌లో వన్ ఆఫ్ ద కంట్రీ ఇది. అందుకనే నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. పొల్యూషన్ అనేది అస్సలు ఉండదు. ప్లాస్టిక్ అవన్నీ కూడా యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ గ్రీనరీని ఎక్కువ ప్రమోట్ చేస్తారు. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వైష్యునైతే కాసేపు మంచిగా రిలాక్స్ చేస్తున్నాము. వాడు హెయిర్ కట్ చేసినప్పుడు ఏడుస్తాడేమో అని చాలా భయమేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసినప్పుడు వాడు మేబీ 8 మంత్స్ అలా ఉన్నప్పుడు తీసుకెళ్ళాము. వాడైతే అప్పుడు ఏడవలేదు. ఎందుకంటే వాడికి ఏం తెలియదు కదా అప్పుడు. సో, ఈసారి ఏడుస్తాడేమో అని చాలా భయమేసింది. సో, స్టార్టింగ్ అయితే మంచిగానే కూర్చున్నాడు ఆయన కూడా. సో, వాడికి నాట్ ఈవెన్ 1 ఇయర్ కదా! సో, వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా చేశారు మెల్లిగా. వైషు అయితే అసలు హెడ్ అనేది స్టడీగా ఉంచలేదన్నమాట. సో, ఆయన అయితే చాలా పేషెన్స్గా చాలా మంచిగా చేశారు. సో, హాఫ్ వరకు చాలా బాగున్నాడు. అండ్ తర్వాత అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేశారు. వినండి మీరే. సమ్‌హౌ వాడికి హెయిర్ కట్ అయితే ఫినిష్ చేసేసాము. సో, ఆ హెయిర్ కట్ చేసిన ప్లేస్ నుంచి బయటకు రాగానే ఇలా ఉందనమాట. చిన్న ఫ్లవర్స్‌తో చాలా బాగుంది కదా వే. అండ్ చిన్న రాక్స్‌లా ఉన్నాయి కదా! నాకైతే ఈ వే భలే నచ్చింది. న్యాచురల్‌గా ఉంది. అండ్ మనకి ఫ్రంట్ ఒక హట్‌లా కనిపిస్తుంది కదా! అదొచ్చేసి యోగా చేసే ప్లేస్ అనమాట. అండ్ అక్కడైతే నేను వీడియో షూట్ తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను ఆ ప్లేస్ మొత్తం. సో, అక్కడైతే ఫోటోషూట్ జరుగుతుంది. ఈలోపు కన్నయ్యని మంచిగా కూల్ చేసాము కొన్ని ఫొటోస్ తీసుకుని. అండ్ ఇక్కడ ఈ వే కనిపిస్తుంది కదా! అది మొత్తం చిన్న రాక్స్‌తో అరేంజ్ చేశారు ఆ వే మొత్తం. సో, మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి మార్నింగే గెస్ట్స్ వస్తూ ఉంటారు కదా! వాళ్ళైతే దానిపైన వాక్ చేస్తారనమాట. సో, మనకైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది దాని మీద వాక్ చేస్తే. ప్లస్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చిన్న హట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా! సో, ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక నార్మల్ హాల్స్ అన్నమాట. ఆపోజిట్ అటు సైడ్ ఒకటి ఉంది. అండ్ ఇదొకటి. ఇక్కడైతే వాటర్ ఫిల్టర్ మనం జస్ట్ వాకింగ్ చేసి రిలాక్స్ అవ్వి మనం వాటర్ తాగొచ్చు అనమాట. అండ్ అది మొత్తం రిలాక్స్ అవ్వడానికి ఉన్నాయి ఈ పక్కన మొత్తం. ఇటువైపు కూడా సేమ్ మొత్తం రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇక్కడ ఒక స్వింగ్ కనిపించింది కదా! స్వింగ్ అంటే నాకు చాలా ఇష్టం. స్వింగ్ చూస్తే మాత్రం దాన్ని అస్సలు దాంట్లో కూర్చోకుండా మాత్రం రాను నేను. సో, కన్నయ్యలాగా ఏడ్చి బాగా టైర్డ్ అయిపోయాడు కాబట్టి నేనైతే కాసేపు అందులో ఆడుకున్నాము. అండ్ ఇప్పుడు ఈ హట్స్ ఏంటో చూపిస్తానన్నాను కదా! నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ టవల్స్ చూసారా ఎంత బాగా అరేంజ్ చేశారో రోల్ చేసి. అండ్ దానిపైన హైబిస్కస్ ఫ్లవర్స్ కూడా పెట్టారు డెకరేటివ్ కింద. అండ్ ఇది వచ్చేసి సోనా రూమ్ అనమాట. లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి.
సోనా రూమ్ అంటే ఏం లేదు, మనకి స్టీమ్లా ఉంటుందన్నమాట హాట్గా. సో మనకి మొత్తం స్వెట్ పట్టి మనకి పోర్స్ అన్నీ ఓపెన్ అవి స్కిన్ అనేది మంచిగా రిలాక్స్ అవుతుంది. మొత్తం చాలా వేడిగా ఉందన్నమాట లోపల. అండ్ ఇవి వచ్చేసి టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి. ఈ 2 కూడా మొత్తం బాడీ రిలాక్సేషన్ కోసం. అండ్ ఇక్కడ జస్ట్ మనం స్విమ్మింగ్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి అనమాట, సన్ బెడ్స్ లాగా. అండ్ ఈ 2 పూల్స్ ఏంటన్నది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. ఈ పూల్ ఉంది కదా, ఇది నార్మల్గా ప్లెయిన్గా కాకుండా ఇక్కడ చూసారా మనం ఇలా హోల్ చేసి రైలింగ్స్లా ఇచ్చారు. హోల్ చేసి మనం అలా పడుకుంటే కింద నుంచి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ హోల్స్లోంచి వాటర్ ప్రెషర్ అనేది వస్తుంది. సో దానివల్ల మనకి బాడీ పెయిన్స్ అవి ఏమన్నా ఉంటే తగ్గుతాయి అన్నమాట. సో అలా మనం స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, మనం స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం అగైన్ బాత్ చేయొచ్చు అనమాట. అది భలే డెకరేటివ్గా పెట్టారు అక్కడ మిడిల్లో, ఫారెస్ట్ మిడిల్లో మనం స్నానం చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి అనదర్ రూమ్ అనమాట. ఇది వచ్చేసి స్టీమ్ రూమ్. సేమ్ ఇందాక సోనా రూమ్ చూపించాం కదా, ఆల్మోస్ట్ అలాంటిదే. ఇది కూడా అంతే, మనకి స్వెట్ పట్టి బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. ఇక్కడైతే మొత్తం ఫాగీగా ఉంది, ఏం కనిపించట్లేదు. అండ్ వచ్చేస్తుంటే బర్డ్స్ కనిపించినాయి. ఇలాంటి బర్డ్స్ మనకి చాలా రేర్ కదా, ఎందుకంటే పొల్యూషన్ వల్ల ఇలాంటి బర్డ్స్ మనకి చాలా రేర్గా ఉంటున్నాయి. సో ఇక్కడైతే ఇలాంటి బర్డ్స్ చాలా ఉంటాయి. మా రూమ్ దగ్గర కూడా నేను రోజు ఫుడ్ పెడుతూ ఉంటాను వాటికి. నాకు భలే అనిపిస్తుంది. మనకి పిచ్చుకలు అంటారు కదా, అవి ఇప్పుడైతే చాలా రేర్గా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఇందాక ఎంట్రన్స్లో వచ్చినప్పుడు మీకు చూపించలేదు కదా ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే నేను రిటర్న్ వెళ్తున్నాను కదా వెనక్కి. సో మీరు కూడా చూసేయండి లోపల ఎలా ఉంటుందో. సో అది మొత్తం ఏమిటంటే మనకి కాస్మెటిక్స్, నెయిల్ పాలిష్ అండ్ ఫేస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి కదా, మొత్తం వాటికి సంబంధించిన సెక్షన్ అనమాట. సో గెస్ట్ వస్తే వాళ్ళకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే వాళ్ళు ఇక్కడ బై చేయొచ్చు అనమాట. ఇది రిసెప్షన్. మనం ఏ యాక్టివిటీ కావాలన్నా మనం ఇక్కడైతే మనం ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇది రిసెప్షన్. అండ్ ఈ స్పా అవుట్ సైడ్ మొత్తం ఇలా ఫారెస్ట్లా ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ మిడిల్లో ఉంటుంది కదా. సో అందుకని ఫారెస్ట్ అయితే ఉంటుందన్నమాట మొత్తం ఈ సైడ్స్ మొత్తం. అండ్ మౌంటైన్ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా మౌంటైన్. అండ్ వెళ్ళే దారిలో ఇంకా కొన్ని ఉన్నవి, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెళ్ళే వేలో ఇవైతే చూసేయండి. 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీసెస్ ఆఫ్ మ్యాంగో అయితే ఉన్నాయి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మొత్తం ఉంది కదా, అది ఏంటంటే ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ రామ్సర్గా సర్టిఫై అయిందనమాట. అక్కడ మనకు బోర్డు మీద కనిపిస్తుంది కదా రామ్సర్ అని చెప్పేసి. సో 1971లో అయితే మనకి సర్టిఫికేషన్ వచ్చింది దీనికి. సో ఇది మొత్తం ఆ బోర్డ్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్.